Next DLD nindi next important one of the important concept universal shift register. So already we know that what is register and shift register. Previous class lo discuss chesam serial in serial out, parallel in parallel out. So register means combinations of flip flops or collection of flip flops ni manam register అని కాల్ చేస్తాం. Shift register means it will previous output transfer into the next flip flop is called shift register. So what is universal shift register? So universal shift register is a register which has the both the right shift and left shift with the parallel load capacities. సో ఇక్కడ మనకి సీరియల్ ఇన్పుట్ సీరియల్ అవుట్పుట్లో ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్లో ఓన్లీ వన్ డైరెక్షన్లో షిఫ్ట్ రిజిస్టర్ క్యాపబిలిటీ చూసాం. బట్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్కి వచ్చేసరికి మనకి బోత్ డైరెక్షన్లోని మనకి షిఫ్ట్ రిజిస్టర్ అనేది క్యాపబిలిటీ ఉంటుంది. సో దాన్ని మనం యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ అని కాల్ చేస్తాం. యూని డైరెక్షనల్లో వచ్చేసరికి షిఫ్ట్ రిజిస్టర్ క్యాపబిలిటీ అనేది ఓన్లీ వన్ డైరెక్షన్ ఉంటుంది. బై డైరెక్షన్లో షిఫ్ట్ రిజిస్టర్ క్యాపబిలిటీ అనేది బోత్ డైరెక్షన్లో ఉంటుంది. బట్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్లో వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ డిజైన్ ఆఫ్ యూని డైరెక్షన్ అండ్ బై డైరెక్షన్ విత్ రిజిస్టర్ విత్ ప్యారలల్ లోడ్ ప్రొవిజన్స్. సో ఇక్కడ ఏంటి అంటే సీరియల్ షిఫ్ట్ లెఫ్ట్ రిజిస్టర్ అండ్ షిఫ్ట్ లెఫ్ట్ రిజిస్టర్ షిఫ్ట్ రైట్ రిజిస్టర్ విత్ ప్యారలల్ లోడ్తో మనకి ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దాన్ని మనం యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ అని కాల్ చేస్తాం. సో రిజిస్టర్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఇక్కడ మనం 4 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మల్టీప్లెక్సర్స్ మీన్స్ మగ్స్ అని కాల్ చేస్తాం. 4 ఇన్పుట్స్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ది 1 అవుట్పుట్ ఇన్ మల్టీప్లెక్సర్ కాన్సెప్ట్లో మనం చూసాం కదా ఆల్రెడీ. సో నెక్స్ట్ ఇయర్ వీ హ్యావ్ ది క్లియర్. సో సర్కిల్ మీన్స్ క్లియర్ అంటే ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తుంది అనమాట ఈ ఫ్లిప్ ఫ్లాప్ పనిలో. నెక్స్ట్ ఈ క్లియర్ అనేది ఈ సెలెక్షన్ లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్ కూడా మనకు కనెక్షన్ ఇస్తాం. అంటే ప్రతి ఫ్లిప్ ఫ్లాప్లో డేటా అనే సమ్ డేటా ఉంటుంది కదా ప్రీవియస్ డేటాలో, అది మనం క్లియర్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది క్లాక్, సింగిల్ క్లాక్ పల్స్ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే. నెక్స్ట్ A3, A2, A1, A0 ఈజ్ ది అవుట్పుట్స్ ఆఫ్ ది ఫ్లిప్ ఫ్లాప్స్. సో ఇక్కడ D3, D2, D1, D0 is the inputs of these flip flops. Okay, this is the input of this flip flop and output of this flip flop. Okay, next here we have 2 selector lines. This is the S0 selection line and this is the S1 selection line. Okay, next multiplexes, 4 multiplexes, 4 inputs and single output and 0 connecting to this flip flop and each and everything కూడా connected by inputs and outputs. Okay, next here we have the and selection lines parallel inputs also. ఓకే, ఇక్కడ మనకి యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్లో ప్రాసెస్ ఏమేమి జరుగుతాయంటే షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ జరుగుతుంది, షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరుగుతుంది అండ్ ప్యారలల్ ఇన్పుట్ అవుట్పుట్ విత్ ప్యారలల్ లోడ్తో కూడా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో కంప్లీట్గా డిస్కస్ చేసిన తర్వాత క్లియర్ అవుతుంది కాన్సెప్ట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫంక్షనాలిటీ ఆఫ్ ది టేబుల్ చూద్దాం. S0 S1 అంటే సెలక్షన్ లైన్స్ అనేది 0 0 ఉంటే అక్కడ మనకి రిజిస్టర్ యొక్క ఆపరేషన్ అనేది నో చేంజ్, అంటే ఎటువంటి ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాయే సేమ్ వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం సీరియల్ ఇన్ సీరియల్ అవుట్లో చూసాం కదా, ఫస్ట్ మన కండిషన్లో నో చేంజ్ వచ్చింది అంటే ప్రీవియస్ వాల్యూస్ని మనం స్టోర్ చేస్తుంది, అది ఇక్కడ నో చేంజ్ అంటాం. నెక్స్ట్ 0 1 వచ్చేటప్పుడు షిఫ్ట్ రైట్ పొజిషన్ అనేది అంటే షిఫ్ట్ రైట్ సైడ్కి మనకి అవుట్పుట్ అనేది నెక్స్ట్ దానికి ఇన్పుట్గా షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ 1 0 వచ్చేటప్పుడు షిఫ్ట్ లెఫ్ట్, సో లెఫ్ట్ సైడ్ మనకి ప్రాసెస్ అనేది షిఫ్ట్ జరుగుతుంది. నెక్స్ట్ 1 1 ఉంటే ప్యారలల్ లోడ్ 1 1 ఎప్పుడైతే ఉంటుందో అది ప్యారలల్ లోడ్ వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. సెలక్షన్ లైన్ 0 0 తీసుకుందాం. సో సెలక్షన్ లైన్ 0 0 తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 1 0 1 0 తీసుకుందాం ఇన్పుట్స్ అనేది. ఓకే, 1 0 1 0గా తీసుకుందాం. సో ఇక్కడ మనం ఫ్లిప్ ఫ్లాప్లో యొక్క అవుట్పుట్ అనేది కనెక్షన్
నెక్స్ట్ ఇన్పుట్గా మల్టీప్లెక్సర్కి ఇచ్చాం మనం. ఓకే, డైరెక్ట్గా మనకు పాసిబుల్ అవ్వదు కాబట్టి. సో ఇక్కడ మన ఈ 1 అనే ఇన్పుట్ అనేది మనం తీసుకొని దీనికి మల్టీప్లెక్సర్కి ఇన్పుట్గా ఇస్తాం. అంటే 0 డేటా యొక్క ఇన్పుట్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇక్కడ ఈ 1 అనేది ఈ మల్టీప్లెక్సర్లో 1 అయితే దీని యొక్క అవుట్పుట్ ఏమవుతుంది, దీనికి ఇన్పుట్గా అవుతుంది. అంటే డి అంటే డేటా స్టోర్ చేస్తుంది. డి మీన్స్ ఇక్కడ డి డి ఫ్లిప్ ఫ్లాప్ అంటే ట్రాన్స్పరెంట్, డీలో డేటాని స్టోర్ చేస్తుంది. ఏదైతే ఇన్పుట్ ఇస్తామో సేమ్ అవుట్పుటే వస్తుంది. అంటే ఇక్కడ ఈ 1 అనేది మళ్ళీ మనకి అవుట్పుట్ అనేది రిలీజ్ చేసేటప్పుడు 1 అవుతుంది. అంటే ఇక్కడ డేటా ఏదైతే తీసుకున్నామో సేమ్ డేటా వచ్చింది. ఓకే, 0 0 దగ్గర అంటే డేటా నో చేంజ్. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడ 0 తీసుకున్నాం. సో ఇది మనం నెక్స్ట్ ఈ 0 డేటాకి 0 ఇన్పుట్ ఇస్తాం. సో దీని యొక్క అవుట్పుట్ 0 వస్తుంది. ఆ 0 ఇక్కడ స్టోర్ అవుతుంది. సో దీని యొక్క అవుట్పుట్ ఏమవుతుంది, 0. అంటే డేటా ఏమీ చేంజ్ అవ్వలేదు మనం 0 0 తీసుకునేటప్పుడు. సో ప్రాసెస్ అలా అవుతుంది. నెక్స్ట్ సెలెక్టివ్ లైన్స్ 0 1 తీసుకునేటప్పుడు షిఫ్ట్ రైట్ పొజిషన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 1 0 తీసుకున్నా, 1 1 0 తీసుకున్నాను నేను. ఇక్కడ మనకి దీన్ని ఎల్ఎస్బి, ఇది ఎంఎస్బి బిట్ అంటాం. సో ఇప్పుడు ఎల్ఎస్బి బిట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇక్కడ మనకి 0 ఉంది. ఇప్పుడు ఇనీషియల్గా 0 ఉంది. సో ఇక్కడ 0 తీసుకున్నాం. సో ఇక్కడ ఏదైతే ఇన్పుట్ ఉందో అది అవుట్పుట్ మనం ఇక్కడ 0 తీసుకునేటప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ వాల్యూ, ఇక్కడ అవుట్పుట్ కూడా 0 వస్తుంది. సో ఇక్కడ 0 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1 తీసుకుందాం. నెక్స్ట్ వాల్యూ ఏముంది, 1 ఉంది. సో 1 తీసుకుందాం. సో ఇక్కడ ఏంటి, 1 అంటే 0 అనేటప్పుడు సేమ్ నో చేంజ్ వస్తుంది. 1 అంటే సీరియల్ ఇన్పుట్ ఫర్ ది షిఫ్ట్ రైట్, అంటే మన షిఫ్ట్ రైట్ చేయాలి, రైట్ సైడ్ మనం షిఫ్ట్ చేయాలి. అంటే ఈ ఫస్ట్ ఉన్న అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనం నెక్స్ట్ దానికి షిఫ్ట్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే డేటా ఉందో ప్రీవియస్ డేటా, ఆ డేటాని నెక్స్ట్ దానికి షిఫ్ట్ చేయాలి. అంటే ఇక్కడికి 0 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూ అగైన్ 1 తీసుకుందాం. నెక్స్ట్ 1 తీసుకుంటున్నాం. సో ప్రీవియస్ అవుట్పుట్ నెక్స్ట్ మళ్ళీ దీనికి చేంజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి నెక్స్ట్ దానికి కనెక్ట్ అయ్యి ఉంది కదా. సో ఇక్కడ ప్రీవియస్ ఉన్న అవుట్పుట్ అనేది నెక్స్ట్ దానికి షిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వాల్యూ 1 ఉంది. సో 1 తీసుకుంటున్నాం. సో దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ అనేది దీనికి షిఫ్ట్ చేస్తున్నాం. ప్రీవియస్ అవుట్పుట్ దీనికి చేస్తున్నాం. దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ అనేది దీనికి షిఫ్ట్ చేస్తున్నాం. సో దీని ప్రీవియస్ అవుట్పుట్ 0 ఉంది. 0 అనేది ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ అంటే మనం ఎప్పుడైతే 0 1 తీసుకుంటున్నామో సెలెక్షన్ అవుట్పుట్ అనేది వాల్యూస్ అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తున్నాం ప్రాసెస్ అనేది. ఓకే, నెక్స్ట్ వెన్ S0 అండ్ S1 1 0 అంటే దీని వాల్యూ 2 కదా. సో 2 ఇచ్చేటప్పుడు సీరియల్ ఇన్పుట్ లెఫ్ట్ షిఫ్ట్. సో సీరియల్ ఇన్పుట్ అనేది లెఫ్ట్ షిఫ్ట్కి మనం చేంజ్ చేస్తాం. ఇప్పుడు రైట్ సైడ్ చేసాం, సీరియల్ ఇన్పుట్ 1 అయితే 0 1 అయ్యేటప్పుడు రైట్ సైడ్ షిఫ్ట్ చేసినట్టే సేమ్ మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తాం అనమాట. సో సపోజ్ ఇక్కడ 1 0 1 0 ఇద్దాం. 1 0 1 0 ఇచ్చేటప్పుడు ఎప్పుడైతే మనం 1 0 తీసుకున్నామో షిఫ్ట్ లెఫ్ట్ పెర్ఫార్మెన్స్, అంటే ఫస్ట్ మనం ఎల్ఎస్బి తీసుకుందాం, ఇక్కడ 0 తీసుకుందాం. సో ఈ 0 అనేది ఇక్కడ స్టోర్ అయ్యి నెక్స్ట్ దీనికి ఇన్పుట్గా ఇస్తుంది. తర్వాత అవుట్పుట్ 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 తీసుకుందాం. సో నెక్స్ట్ 1 తీసుకునేటప్పుడు సో కనెక్షన్ ఎప్పుడైతే 2 ఉందో సీరియల్ ఇన్పుట్ లెఫ్ట్ షిఫ్ట్, అంటే లెఫ్ట్ షిఫ్ట్ చేసేయాలి మనం, అంటే లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేయాలి. సో ప్రీవియస్ అవుట్పుట్ ఏముంది, 0 అనేది ఇక్కడ షిఫ్ట్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న థర్డ్ వాల్యూ ఏంటి, 0. మళ్ళీ అగైన్ 0 తీసుకుంటాం. సో 0 తీసుకునేటప్పుడు ప్రీవియస్ డేటా ఏదైందో అది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసేస్తాం. సో అంటే ఇక్కడ మనకి 1 షిఫ్ట్ అవుతుంది. దీని యొక్క ప్రీవియస్ డేటా అనేది మళ్ళీ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాం. 0 అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో ఏ విధంగా డైరెక్ట్గా మనం చేయలేం కాబట్టి సో ఇక్కడ ఎప్పుడైతే 2 ఉందో దాని కనెక్షన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసాం. చూడండి ఇక్కడ ఇచ్చిన అవుట్పుట్ అనేది సో ఈ విధంగా ఇక్కడ నుండి డేటా అనేది ఇలాగా ఎక్స్చేంజ్ అవుతుంది. డైరెక్ట్గా పాసిబిలిటీ ఉండదు కాబట్టి. ఫైనల్గా ఇక్కడ ఇచ్చిన డేటా అంతా మనకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సో ఈ 0 అనేది ఇక్కడ సేవ్ అవుతుంది.
నెక్స్ట్ ఈ 1 అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, నెక్స్ట్ ఈ 0 అనేది ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ లాస్ట్ 1 అనేది ఇక్కడ. ఇలా మనకి వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఓకే, వెన్ S0 S1 ఈజ్ ఈక్వల్ టు 1 0. నెక్స్ట్ 1 1 ఇచ్చేటప్పుడు ప్యారలల్ లోడ్ జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి క్లాక్ పల్స్ అనేది 1 జరుగుతుంది, 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ప్రీవియస్ క్లాస్లో ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్లో చూసినట్టు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 0 1 0 తీసుకుందాం. ఇన్పుట్స్ ఇవి ప్యారలల్ ఇన్పుట్స్, అంటే I3 I2 I1 I0 ప్యారలల్ ఇన్పుట్ 1 0 1 0 ప్యారలల్గా తీసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ప్యారలల్గా ఏదైతే ఇన్పుట్ తీసుకున్నామో సో ఆ డేటా వచ్చి ఇక్కడ తీసుకున్న 1 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ తీసుకున్న 1 అనేది ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. సో ఈ 1 అనేది ఈ A3కి వస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. ఇక్కడ మనం యూజ్ చేస్తుంది డీ ఫ్లిప్ ఫ్లాప్, అంటే ట్రాన్స్పరెంట్ ఫ్లిప్ ఫ్లాప్. మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అవుట్పుట్ కూడా అదే తీసుకుంటుంది. ఓకే, సో డైరెక్ట్గా మనం ట్రాన్స్ఫర్ చేయలేం కాబట్టి త్రూ కనెక్షన్స్ ద్వారా మన డేటా అనేది పాస్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ అనేది ఇలా అవుట్పుట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన 0 అనేది దీనికి ఇన్పుట్ అవుతుంది, నెక్స్ట్ అవుట్పుట్ దీని యొక్క అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్గా అయ్యి దీని యొక్క అవుట్పుట్ అనేది సేమ్ మళ్ళీ 0నే వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ తీసుకున్న ఇన్పుట్ 1 అనేది దీనికి ఇన్పుట్ అవుతుంది, ఇక్కడ ఈ 1 అనేది సో దీనికి అవుట్పుట్ అయితే ఇక్కడ అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ కదా డేటా. సో ఇక్కడ ప్రాసెస్ అనేది దీనికి అవుట్పుట్ ఏంటి ఇది. సో మళ్ళీ సేమ్ డేటా ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఏదైతే తీసుకుంటున్నామో ఇన్పుట్స్ అనేది ప్యారలల్ ఇన్పుట్ డేటా ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి సేమ్ డేటా అవుట్పుట్సే వస్తాయి. 1 0 1 0 1 0 1 0 తీసుకుంటే 1 0 1 0 అవుట్పుట్ వస్తుంది. సో 1 ఇన్పుట్ తీసుకుంటే 1 0 అవుట్పుట్ వస్తుంది. ఓకే, సేమ్ డేటా అనేది మనకి డీ ఫ్లిప్ ఫ్లాప్లో జరుగుతుంది, ప్రీవియస్ క్లాసెస్ నుండి చూస్తున్నాం. సో దిస్ ఈజ్ ది యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ కాన్సెప్ట్. ఎగ్జామ్లో అడిగితే డయాగ్రామ్ నీట్గా వేయండి. మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో అదే స్టెప్ బై స్టెప్ రాసి నెక్స్ట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్. ఇక్కడ సెలెక్షన్ లైన్స్ ఉన్నాయండి, క్లాక్ క్లియర్, ఇన్పుట్స్ అంటే ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, డేటా ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసి కనెక్షన్ ఇచ్చి ఇలా సమ్ ఎగ్జాంపుల్ తీసుకొని రైట్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో బై డైరెక్షన్ షిఫ్ట్ రిజిస్టర్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.